హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఆల్రెడీ మనం అనీమియా టాపిక్ గురించి చెప్పినాం. దాంట్లో టైప్స్ కదా, ఐరన్, సికిల్ సెల్ అనీమియా, మెగలోబ్లాస్టిక్ అనీమియా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి మనం ఐరన్ డెఫిషియన్సీ ఆఫ్ అనీమియా గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఆఫ్ అనీమియా అంటే మనకు కావాల్సినంత మన బాడీకి రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత కాకుండా తక్కువగా ఉంటే మనకి బాడీలో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఆఫ్ అనీమియా అనేది వస్తుంటుంది అనమాట. ఇది మోస్ట్లీ ఫిమేల్లో సఫర్ అవుతుంటారు కంపేర్ టు మేల్ కంటే. ఇది ఎందుకు అని అంటే హెల్దీ ఫుడ్ లేకపోవడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, నెక్స్ట్ ఫిమేల్లో మెన్స్ట్రువల్ సైకిల్లో ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వడం, ఇట్లాంటి వాళ్ళు రీజన్స్ వల్ల ఫిమేల్స్ అనేది ఎక్కువగా సఫర్ అవుతుంటారు ఐరన్ డెఫిషియన్సీ ఆఫ్ అనీమియాలో. కంపేర్ టు మేల్తో కంపేర్ చేసి ఫీమేల్ ఎక్కువగా సఫర్ అవుతుంటారు. అదే మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా టైంకి ఫుడ్ తీసుకోకపోవడము, ఇంకోటి హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడము, అట్లాంటి వాటి వల్ల వాళ్ళు రక్తహీనత అంటారు కదా, దానికి వాళ్ళు సఫర్ అవుతుంటారు. అయితే అసలు ఐరన్ డెఫిషియన్సీ ఆఫ్ అనీమియా అంటే ఏంది, కాసెస్ ఏంది, సిమ్టమ్స్ ఏంది, ట్రీట్మెంట్ ఏంది, ఎవ్రీథింగ్ మనం వీడియోలో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను నెంబర్ ఆఫ్ క్లాసెస్ చెప్పిన అవన్నీ ప్లేలిస్ట్లో ఫార్మకాలజీ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు చూడండి. ఇది నర్సింగ్ కోర్స్ వాళ్ళకి, మన ఫార్మసీ వాళ్ళకి యూజ్ అవుతుంది. అసలు మనకు ఐరన్ డెఫిషియన్సీ ఆఫ్ అనీమియా అంటే ల్యాక్ ఆఫ్ ఐరన్ ఇన్ ద బాడీ. there is a lack of iron in the body. Next, bone marrow need to iron to make hemoglobin. Without in body cannot make enough hemoglobin, leading to decrease in oxygen carrying capacity of blood. ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ అనీమియా అండి. ఇది అందరు మేల్లో కానీ ఫిమేల్లో కానీ కామన్గా వచ్చే అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ. ఎందుకంటే మనకు కావాల్సిన దానికంటే తక్కువగా ఉండడమే మన హిమోగ్లోబిన్ బాడీలో ఉండదు. మామూలుగా అయితే ఫిమేల్లో అయితే 120, మేల్లో అయితే 130 grams per liters. ఇది దానికంటే తక్కువగా ఉంటే మనకు ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. టు మేక్ ఐరన్ హిమోగ్లోబిన్ వితౌట్ ఇన్ బాడీ కెనాట్ మేక్ ఎనఫ్ హిమోగ్లోబిన్, లీడింగ్ ఎనఫ్ హిమోగ్లోబిన్ కూడా టు డిక్రీజ్ ఇన్ క్యారింగ్ ఇన్ ఆక్సిజన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ అనీమియా. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ మైక్రోసైటిక్ అనీమియా. మైక్రోసైటిక్ అనీమియా అని అంటే ఏంటంటే ఉన్నదానికంటే కూడా తక్కువగా ఉంటే మైక్రో, మ్యాక్రో అంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఉంటే మ్యాక్రో అంటారు. ఇదే మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేసి మైక్రోకి మ్యాక్రోకి వచ్చేసి ఉన్నదానికంటే తక్కువగా ఉంటేనేమో మైక్రో, ఎక్కువగా ఉంటేనేమో మ్యాక్రో అనమాట. అది దీంట్లో మోస్ట్లీ కాసెస్ ఏంటో అంటే ఏమేమి కాసెస్ అంటే బ్లడ్ లాస్ అవ్వడం. బ్లడ్ ఏ విధంగా లాస్ అవుతుంది అని అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఎక్కువగా బ్లడ్ అంటే ఇంజురీస్ అయినప్పుడు బ్లడ్ లాస్ అవ్వడం. ఫిమేల్స్లలో మెన్స్ట్రువల్స్ అప్పుడు ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వడం. కొందరు అంటుంటారు కదా ఎక్కువగా బ్లడ్ లాస్ అవుతుంది అనేసి, అట్లా. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్ వల్ల కూడా బ్లడ్ అనేది ఎక్కువగా లాస్ అవుతుంది. లో ఐరన్ డైట్. లో ఐరన్ డైట్ అంటే మనము వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తక్కువగా తీసుకోవడం. లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు బాడీలో ఐరన్ అనేది కన్జప్షన్ అవుతుంది. మీటు, మన సీడ్స్, ఇట్లా డ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటే మనకు అదంతే. అదేవిధంగా ఇంక్రీజ్డ్ రిక్వైర్మెంట్. ఇది ఎక్కువగా ఎవరికి ఐరన్ అనేది ఎక్కువగా రిక్వైర్మెంట్ ఎవరికి అని అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి, లాక్టేట్ మదర్స్ ఉంటారు కదా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళకి, బేబీకి వాళ్ళకి కావాలి. లాక్టేట్ మదర్ కావచ్చు, సేమ్ బేబీకి వాళ్ళకి కావాలి. కమింగ్ టు చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా అవసరం అనమాట. ఫర్ అబ్జార్ప్షన్ అంటే బోల్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బోల్ డిసీజెస్, నెక్స్ట్ గ్యాస్ట్రిక్ సర్జరీస్ అయిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఇది ఫర్ అబ్జార్ప్షన్ వాళ్ళకి ఐరన్ అనేది ఎక్కువగా రిక్వైర్మెంట్ అనమాట. ఇది నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్లో మనకు వచ్చేసి ఐరన్ డిప్లికేషను, ఐరన్ డెఫిషియన్సీ ఎరిథ్రోపోయిసిస్, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఈ మనకు నెంబర్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అని ఇన్వాల్వ్ అవుతాయి బట్ సెవరల్ స్టేజెస్.
బట్ ఐరన్ స్టోర్ హ్యావింగ్ ద ఇంపార్టెంట్ ఆర్బీసీ ప్రొడక్షన్లో మనకి మెయిన్లీ ఇవి అన్నమాట. ఐరన్ డిప్లికేషను, ఐరన్ డెఫిషియన్సీ ఆఫ్ ఎనిమియా, ఐరన్ డెఫిషియన్సీ ఆఫ్ ఎరిథ్రోపైసిస్. అసలు ఐరన్ డిప్లికేషను అవంటే ఏంది, 1 by 1 తర్వాత మనము చెక్ చేద్దాం. మనకు ఐరన్ డిప్లికేషన్ అంటే మనకు ఇనిషియలీ బాడీ యూజ్డ్ ఇన్ ఐరన్ స్టోర్, మనకు ఐరన్ ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది, బాడీ స్టోర్, లివర్, స్ప్లీన్, బోన్ మ్యారోలో మనకు ఎక్కువగా ఐరన్ అనేది స్టోర్ అవుతుంది. ది స్టేజెస్ ఎఫెక్టివ్గా డిటెక్ట్ త్రో ద డిక్రీజ్డ్ ఇన్ ద సీరం లెవెల్లో తగ్గుతుంది, ఫైటింగ్ మనకు దీంట్లో తగ్గుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మెయిన్లీ మనకు సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అని అంటే, ఇది మెయిన్ వచ్చేసి కామన్గా కనిపించేది వీక్నెస్, బాడీ వీక్గా ఉండడము, కాళ్ళు చేతులు లాగుతున్నాయి అని అంటారు. కొందరికేమో హెడేక్ వస్తుంటుంది అనమాట, కొందరికేమో కళ్ళు తిరుగుతాయి అని అంటారు, కొందరికేమో బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంటుంది అంటారు, కొందరేమో చేతులు కాళ్ళు అనేది చల్లగా అయిపోతుంటాయి అని అంటారు అనమాట. ఇంకొకటి పేల్ స్కిన్ అంటే కొందరి స్కిన్ అనేది మస్తు వైట్గా ఉండిపోతుంది, వల్ల అసలు బ్లడ్ ఉండదు. డాక్టర్ చెప్పేసి ఉంటారు అనమాట, ఇట్లా కళ్ళు మనకి ఇట్లా చెక్ చేసి బ్లడ్ లేదమ్మా అనేసి అంటుంటారు కదా, అట్లా అనమాట. ఫ్యాటిగో అంటే ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గిపోతుందంట. ఇన్ఫ్లమేషన్ అవుతుంటాయి, షార్ట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అన్నమాట. ఇవి మోస్ట్లీ సిమ్టమ్స్. కాంప్లికేషన్స్ ఏముంటాయి అని అంటే, ఈ ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి మోస్ట్లీ ఏమవుతుందంటే కాంప్లికేషన్ ఎక్కువగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కాంప్లికేషన్ అవుతుంది. ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రావడం, గ్రోత్ ప్రాబ్లమ్స్, గ్రోత్ అవ్వరు అనమాట వాళ్ళు, ఐరన్ డెఫిషియన్సీ వల్ల గ్రోత్ ఉండదు అనేసి అంటుంటారు. కొందరికి ఏమో ఆటో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట, ఐరన్ లోపం వల్ల ఆటో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, అట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. అది మనకు నెక్స్ట్ మనకు ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఇంక్రీజ్ డైటరీ ఫుడ్ అనేది మనం డైటరీ ఫుడ్ తీసుకోవాలి, ఐరన్ ఇన్ఫ్యూజన్ తీసుకోవాలి, నెక్స్ట్ విటమిన్ సి రిచ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము ఐరన్ సప్లిమెంటరీస్, ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం డాక్టర్స్ పేలు అలా ఉన్నప్పుడు ఐరన్ సప్లిమెంటరీ వాడమ్మా అనేసి అంటుంటారు కదా, అట్లా అనమాట. మెయిన్లీ హెల్దీ అంటే లీఫ్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, బాయిల్ ఎగ్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సినంత ఐరన్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఐరన్ డెఫిషియన్సీ ఆఫ్ అనీమియా. ఈ మనం అనీమియా గురించి చెప్పిన ఫస్ట్ ఐరన్, తర్వాత మైలోబ్లాస్టిక్, నెక్స్ట్ సికిల్ సెల్ అనీమియా గురించి డిస్కస్ చేద్దాం. మనం వీడియోస్ అన్నీ 1 by 1 ఉంటాయండి. సో కంపల్సరీ మన ఛానల్ని చూడండి. ఒకవేళ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్ ఏది ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో ద్వారా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. చాలామంది చాలా థ్యాంక్ యూ మేడం, మాకు చాలా యూజ్ అవుతుంది, ఇలాగే 1 by 1 టాపిక్ చెప్పండి మేడం, మాకు చాలా యూజ్ అవుతుంది అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగనే ఉండాలి. మీరు వీడియో చూసిన తర్వాత కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కంపల్సరీ రికమెండ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.